హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సనాతన భక్తి ఛానల్. భారతదేశపు చరిత్రలో ఉండే ఒక మిస్టరీ సిటీ కోసం గత కొన్ని వందల సంవత్సరాలుగా ఎంతోమంది ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. అలెగ్జాండర్ నుంచి హిట్లర్ వరకు ఈ నగరం కోసం వెతకని వాళ్ళు అంటూ లేరు. అదే సంబల నగరం. అయితే అందరిలో ఉండే ఒకే ఒక ప్రశ్న, అసలు సంబల నిజంగానే ఉందా? నిజంగానే సంబల నగరంలో కల్కి ఉంటాడా? అసలు కల్కి నిజమైన కథ ఏమిటి? సంబల ఎక్కడ ఉంది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోను మొదలు పెడతాం. సంబల నగరం ఇతిహాసాల్లో దాగిన రహస్య ప్రదేశం. ఇప్పటికీ ఉనికిలో ఉన్న ఈ నగరంలోకి ఇప్పటి వరకు కొందరే ప్రవేశించారు. మన దేశానికి ఎగువన్న ఈ నగరంపై హిట్లర్ కూడా కన్నేశాడు, కానీ కనిపెట్టలేక తోక ముడిచాడు. ఇంతకీ ఈ సంబల నగరం ఎక్కడుంది? ఆ నగర రహస్యం ఏమిటి? భారతదేశం ఎన్నో అద్భుతాలకు నిలవు. ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమగురులను మనం దైవంగా భావిస్తాం. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానది కూడా పుట్టింది ఇక్కడే. ఆ పరమేశ్వరుడు, ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం మన దేశ పరిధిలో లేకున్నా ఎంతోమంది భారతీయులు ఆ పరమేశ్వరుని దర్శనం కోసం వెళ్తుంటారు. అయితే ఇక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు, కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అదే సంబల నగరం. విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ సంబల నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి. ఇంతకీ సంబల అంటే ఏమిటి? ఈ నగరం ఎక్కడ ఉంది? దీన్ని ఎవరు నిర్మించారు? విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధం ఏమిటి? హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసు పడ్డాడు? ఈ నగరం ప్రత్యేకత ఏమిటి? ఇప్పటికీ ఆ నగరం రహస్యంగానే ఎందుకు ఉంది? దీన్ని చూసిన వ్యక్తులు ఏం చెప్పారు? ఈ నగరంలో ఏం ఉన్నాయి? సంబల అనేది సంస్కృత పదం. టిబెట్లో దీన్ని షాంగ్రిల్లా అని అంటారు. హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టకం అని కూడా అంటారు. త్రివిష్టకం అంటే సంస్కృతంలో స్వర్గం. సంబలలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీనికి భూలోక త్రివిష్టకం అని పిలిచేవారు. ఆ పేరు ఇప్పుడే అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్గా మారింది. టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న సంగతి తెలిసిందే. దీనిని రూల్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు. ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువగా నివసిస్తుంటారు. దీని సరిహద్దులోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోని రహస్య నగరం సంబల. దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు, ప్రవేశించగలరు. వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలనేది మున్ముందు చూద్దాం. ఇప్పుడు ఈ నగరం ఎలా ఏర్పాటైందనే విషయాన్ని తెలుసుకుందాం. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయ, జమదగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి మహర్షుల నుంచి నేటి అచ్యుతానంద, విశుద్ధానంద, మౌనస్వామి తదితర యోగులు, ఋషులు ఇక్కడే తపస్సు ఆచరించారు. అంతేకాదు అత్యంత పవిత్రమైన సంబల నగరాన్ని కన్నులారా వీక్షించారు. మన పురాణాల్లో శ్రీరామాయణ బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకెళ్తూ సిద్ధాశ్రమానికి తీసుకెళ్తాడు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు. మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరున్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగాన్ని నిర్వహించి వారికి అనేక ఆభరణాలు, వేదికలు, మండపాలను దానమిస్తారు. ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఉన్న ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇందుకు పరమశివుడిని ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెడతారు. శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవరూ చేరలేరు. అయితే ధర్మరాజు శివుడు ఆశీస్సులు పొంది ఋషులు దాచిన రహస్య ప్రాంతానికి చేరుకొని సంపదను పొందుతాడని పురాణాల్లో పేర్కొన్నారు. విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో సంబల గురించి వివరించారు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది. ఆ కాలంలో అధర్ముడు, అసత్య అనే దంపతులకు అంబుడు, మాయ అనే కుమార్తె జన్మిస్తారు. ఆ అన్నా చెల్లెళ్ళు పెద్దవాళ్లే ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఫలితంగా
క్రోధ, హింస అనే పుత్రుడు, పుత్రిక పుడతారు. వారు కూడా తమ తల్లిదండ్రుల్లాగే ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలి అనే పుత్రుడికి జన్మనిస్తాడు. అతడే కలియుగానికి అధిపతి అవుతాడు. అతడి ఆధీనంలో ఉన్న కలియుగంలో మనం జీవిస్తున్నాం. కలికాలంలో అధర్మం, అన్యాయాలు పెచ్చుమీరుతాయి. నూనె కారుతున్నట్లుగా ఉండే నల్లని శరీరం, కాకి వంటి కడుపు, నల్లని సొరంగం వంటి నోరు, ఎర్రని మిడిగుడ్లతో ఉండే కలి శరీరం నుంచి నిత్యం అశుద్ధపు దుర్వాసన వస్తుంది. జూదం, మద్యపానం, స్త్రీలలో సంపర్కం వంటి అవలక్షణాలతో కలి లోకాల్ని పాలిస్తుంటాడు. కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది. దైవాన్ని చిన్నచూపు చూస్తారు. నాస్తికులు పెరిగి దైవారాధన అంతరించిపోతుంది. ఎవరైతే కిరాతమైన బుద్ధులతో ఉంటారు వాళ్ళలోకి కలి ప్రవేశించి నీచమైన పనులు చేయిస్తుంటారు. అలా 4 పాదాలుగా మానవ లోకంలో పాపాలు పుట్టగా మారి ప్రజలు క్షుద్ర పూజలతో ప్రతికూల శక్తులు పూజించడం మొదలు పెడతారు. దీంతో దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు. ఈ మేరకు శ్రీ విష్ణువు దేవతలకు ధైర్యం చెబుతూ భరతవంశంలో శంబల అనే నగరంలో జన్మిస్తానని చెబుతాడు. ఆ నగరంలో విష్ణుయశుడు, సుమతి అనే పవిత్రమైన దంపతులకు పుత్రిగా జన్మిస్తానని చెబుతాడు. లక్ష్మీదేవి సింహళ ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుంది అని పేర్కొంటారు. ఇచ్చిన మాట ప్రకారం విష్ణుయశుడు, సుమతులకు 4 చేతులతో మహావిష్ణువు జన్మిస్తాడు. పవిత్ర గంగ ప్రక్షాళనతో ఆ 4 చేతులు 2 చేతులు అవుతాయి. మృత్యుంజయుడైన మార్కండేయుడు కల్కి అని నామకరణం చేస్తాడు. ఉపనయనం తర్వాత కల్కి తండ్రి వద్ద సెలవు తీసుకొని శాస్త్ర విద్య, వేదాలు నేర్చుకోవడానికి ప్రయాణం అవుతాడు. మార్గ మధ్యలో పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరికి తీసుకెళ్తాడు. అక్కడ 64 విద్యలను కేవలం 4 నెలల్లోనే నేర్చుకుంటాడు కల్కి. అనంతరం కల్కి బిల్వోదక క్షేత్రాన్ని చేరుకుంటాడు. అక్కడ శివుడిని ప్రార్థించి సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఈ సందర్భంగా శివుడు కల్కిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని జన్మ రహస్యం చెబుతాడు. కలికాలంలో పాపాలను అంతం చేయడానికి ఈ అవతారంలో జన్మించావని చెప్పడంతో పాటు దివ్యశక్తులు గల గరుడ అశ్వాన్ని బహుకరిస్తాడు. అనంతరం రత్నపు పిడికిలి గల ఖడ్గాన్ని అందిస్తాడు. ఈ నేపథ్యంలో కల్కి సింహళ ద్వీపాన్ని చేరుకొని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడి నుంచి శంబలకు తిరిగి ప్రయాణమవుతాడు. అక్కడ శంబల నగరం రూపురేఖలు మారిపోతాయి. ఎత్తైన భవనాలు, ఉద్యానవనాలు అలలారుతుంటాయి. సరస్సులు, సరోవరాలతో ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఒకప్పుడు చిన్న గ్రామంలో ఉండే ఈ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంతో శంబల సర్వంగా సుందరంగా తయారవుతుంది. అయితే పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. దీంతో కల్కి అక్కడ అధర్ములను సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ నేపథ్యంలో దేవతలు శంబలకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు. తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు. దీంతో కల్కి సత్యయుగ స్థాపన చేసి గంగానదీ తీరంలో కల్కి అవతారం సాగిస్తాడు. విష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటాడు. ధర్మానికి కేంద్రంగా మారిన శంబల అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యమైపోతుంది. కలి ప్రభావం వల్ల పాపులుగా మారే మానవులకు ప్రవేశం లభించింది. ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబల నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. అందులో చెప్పినట్లే కొందరు సాధారణ వ్యక్తులు శంబల నగరాన్ని చూసి రావడం గమనార్హం. ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయ ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు. మానవ శరీరంలో ఉండే సూక్ష్మనాడిని తెరుచుకున్న వారికి మాత్రమే శంబల నగరంలోకి ప్రవేశం లభిస్తుంది. ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం. కొందరు ఈ జన్మలో పుణ్యకారాలు చేసి పూర్వకర్మల వల్ల శంబలకు వెళ్ళే దారి కనుగొనలేరు. చిత్రం ఏమిటంటే ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు శంబలలోకి ప్రవేశించి అక్కడ అద్భుతాలను చూసి వచ్చారు. ఇందుకు వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతుంటారు. మరి శంబల నగరం చూసిన ఆ వ్యక్తులు ఎవరో చూసేద్దాం. 1889లో జన్మించిన ఆనందమయ్యి హిమాలయాల్లో సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తు గల మనుషులు చూశానని చెప్పడం గమనార్హం. వారంతా 5000 ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని పేర్కొన్నారు. రష్యాకు చెందిన హెలీనా హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాలు అన్వేషణలో భాగంగా ఆమె శంబలానికి చేరుకున్నారు. ఆనందమయ్యి చెప్పినట్లుగా ఆమె ద్వాపర యుగం నాటి మనుషులను చూశానని తెలపడం గమనార్హం. ఈ విషయాన్ని ఆమె రాసిన
ఐసిస్ అన్వీల్డ్, ది సీక్రెట్ డాక్టరీన్, వారితో ఉన్న కొన్ని ఫోటోలను కూడా పుస్తకంలో ప్రచురించారు. ఈ పుస్తకాలను మీరు ఆన్లైన్లో పోర్టల్లో కూడా కొనుగోలు చేయవచ్చు. తమిళనాడులోని పుర్తులానికి చెందిన మౌనస్వామి కూడా సంబల సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు. 1974లో నికోలస్ రోటిట్స్ అనే ఒక రష్యా పరిశోధకుడు సంబల నగరంపై అధ్యయనాలు చేసి పలు రహస్యాలను తెలుసుకున్నాడు. ఆయన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారాయి. దీంతో సంబల నగరం గురించి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కూడా సమాచారం అందింది. అల్టిమాతులే అనే టీమును హిట్లర్ హిమాలయాలకు పంపి పరిశోధనలు చేయించాడు. అయితే వారి శ్రమ ఫలించలేదు. సంబల నగరాన్ని కనుగొనలేక వెనుతిరిగారు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ సంబల నగరాన్ని చూసిన వ్యక్తుల్లో ఒకరు వడ్డిపర్తి పద్మాకర్. 1980లో ఆయన హిమాలయాల్లోని ఓ గుహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాను ఏర్పడిందని, ఆ వాతావరణం తట్టుకోలేకపోతున్న సమయంలో ఓ సుమారు 20 అడుగుల ఎత్తైన వ్యక్తి తన తలను పట్టుకొని జనావాసాలు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళిపోయాడని ఆయన తెలిపినట్లు సమాచారం. దివ్య దృష్టి గల వ్యక్తులకు సంబలలోకి ప్రవేశం సులభమని, అది కేవలం యోగ సాధనతోనే సాధ్యమని పురాణాల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు వెళ్ళిన వ్యక్తులు కేవలం సంబల నగరంలో మనుషులను మాత్రమే చూసి వస్తున్నట్లు తెలుస్తుంది. అసలైన రహస్య రంగంలో అడుగుపెట్టడం వారికి సాధ్యం కానట్లు సమాచారం. సంబల నగరం మానస సరోవరం కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉంది. ఎంతోమంది భక్తులు అక్కడ తాము దేవతలను చూశామని చెబుతుంటారు. ముఖ్యంగా పూర్ణిమ నాడు మానస సరోవరానికి ఆ సమయంలో ఆకాశంలో దివ్య కాంతులు కనిపిస్తాయని చెబుతుంటారు. టిబెట్ బౌద్ధ కాల చక్రం భారతీయ పురాణాల ప్రకారం సంబల నగరం చుట్టూ 8 రేకుల కమలం ఆకారంతో పర్వతాలు ఉంటాయి. మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది. దాని చుట్టూ గొలుసుకట్టుగా పర్వతాలు ఉంటాయి. సంబల రాజధాని పేరు కలాప. స్ఫటిక శ్రీచక్ర భవనంలో ఉన్న భూగ్రమణముల నమూలా ఉంటుంది. అది తిరగబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది. అందులో వెళ్లేందుకు కొన్ని సొరంగాలు ఉంటాయి. అందులో కోటి సూర్యకాంతుల కాంతితో సమానమైన చింతామణి అనే దివ్యమణి ఉంటుంది. అది దాదాపు పనసకాయ సైజులో ఘనీభవించిన పాదరసంలో గడ్డకట్టినట్లుగా ఉంటుంది. సప్తరస ధాతువులతో ఏర్పడిన ఆ మణి గురించి రష్యా పరిశోధకుడు నికోలస్ కూడా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఆ మణికి అర్ధ చంద్రాకారంలో ఒక ముఖం ఉంటుంది. పెదవులు తెరిచినట్లుగా ఒక ద్వారం ఉంటుంది. సిద్ధ ఋషులు దానికి నిత్యం శివ విష్ణు మంత్రాలతో అర్చన చేస్తారు. ఆ మణి కోరిన వరాలు ఇస్తుందని ప్రతీతి. భవిష్యత్తులో దాన్ని కలికి భగవానుడు ధరిస్తాడని పురాణాల్లో ఉంది. మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సృష్టి పుట్టినరోజు నుంచి అనేక కాలాల వరకు వివిధ ఋషులు లిఖించిన గ్రంథాలన్నీ ఇక్కడ భద్రంగా ఉన్నాయని, ఇక్కడ ఉన్న తాళపత్రాలు మొత్తం 18 సంపుటాలుగా విభజించి భద్రపరిచినట్లు సమాచారం. టిబెట్ బౌద్ధ సన్యాసులు సైతం సంబల నగరం గురించి చెబుతుంటారు. మణి పద్మహం అనే మంత్రాన్ని నీరు నిత్యం జపిస్తారు. అయితే సంబల నగరం నిజంగానే ఉందా? తను చూసిన వాళ్ళు నిజమని చెప్తున్న వ్యక్తుల మాటలతో మీరు ఏకీభవిస్తారా? మీ ఆలోచన ఏంటి అన్నది కమెంట్ల రూపంలో తెలియచేయండి. ఇది ఈనాటి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.